ప్రియమైన ఆరాధన టీవీ ప్రేక్షకులకు నా వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన రెవరెండ్ డాక్టర్ డి సుధాకరయ్య గారు వాక్యోపదేశం చేశారు. అందరూ శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలులు పొందగలరు. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి అభిషక్తుని స్వరం టీవీ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రశస్త నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మీ అందరూ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ఆనందకరంగా ఉండాలని ప్రభు నామములో నిత్యము మీ కొరకు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాం. మా ఈ టీవీ కార్యక్రమాలను ప్రార్థనాపూర్వకంగా ప్రోత్సహిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మీరు బలపరచబడుతూ అనేకులకు దీవెనకరంగా ఈ కార్యక్రమాలు కొనసాగటానికి మీలో అనేకులు ప్రార్థన చేస్తూ ప్రోత్సహిస్తున్నందుకే కూడా మరి ప్రభువుని గణపరుస్తున్నాము, మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ప్రియులారా, మరి మనందరి జీవితాలు నిత్య నూతనంగా, ఆనందమయంగా, ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఉండాలని ప్రభు ఈ ఆశీర్వాదకరమైన జీవితకాలాన్ని, ఆయుష్కాలాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించారు. ఇంతటి బృహత్తరమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ కొన్ని సందర్భాల్లో మన జీవిత ఆశయాలను, మన జీవిత లక్ష్యాలను, మన జీవిత గమ్యాలను మనం చేరుకునే విషయాలలో ఎందుకో ఒకంత వెనకబడిపోతున్నటువంటి సందర్భం తరచుగా మన యొక్క అనుదిన జీవితాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కొన్నిసార్లు చాలామంది అంటూ ఉంటుంటారు, మేము పుట్టుకతోని క్రైస్తవులమండి, మా తాత ముత్తాతల కాలం నుండి మేము భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామండి, మా జీవితాలలో ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలను చేకూర్చుకుని ముందుకు పోతున్నాం. కానీ కొన్ని సందర్భాలలో మా విన్నపాలను, మమ్మలను, మా పిల్లలను, మా కుటుంబాలను దేవుడు నిరాకరిస్తున్నట్టుగా, నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉందండి. దీనికి కారణం ఏంటో మాకు తెలియదు, మరి దీనికి మరి ఆంతర్యం ఏంటో మాకు తెలియదని చెప్పుకుంటూ కూడా చాలామంది వాపోవటం, చాలామంది ఆందోళన చెందటం, చాలామంది మరి వారి మనసులో ఉన్నటువంటి బాధను ఈ రీతిగా పంచుకోవటం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మరి దేవుడు మానవుని నిరాకరించడానికైనా, దేవుడు మన యొక్క భవిష్యత్తుని నిరాకరించడానికైనా ఈ చక్కని జీవితకాలాన్ని మనకు దయచేసింది అని అంటే కానే కాదు. దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి ఆశీస్సులతో, దీవెనలతో, మేళ్లతో నింపాలనేది దైవ సంకల్పం. మరి అలాంటిది మన జీవితాల్లో ఎందుకు? మనం అనుకున్నవి, మనం కోరుకుంటున్నవి, మనం ఇష్టపడేవి, మనం నిరీక్షించేవి, మనం ఎదురు చూసేవి ఎన్నోసార్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము, నిరీక్షణతో ఎదురు చూస్తున్నాము, అయినా వాటిని మనం చేరుకోలేకపోతున్నాం. మరి మన ప్రార్థన దేవుడు ఆలకించటం లేదా అంటే దేవునికి అలాంటి మనసు లేదు. దేవుడు అంటాడు, ఆయన ప్రార్థనలో ఆలకించువాడు అని రాయబడింది. మరి ఇంతటి ఉన్నతమైనటువంటి దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడైనప్పుడు మన ప్రార్థనలకు, మన యొక్క విన్నపాలకు ఎందుకు కొన్ని సందర్భాలలో మరి పరిష్కారం దొరకటం లేదు? మనం చేసినటువంటి విన్నపాన్ని, ప్రార్థనను దేవుడు అంగీకరించట్లేదు ఎందుకు? లేదు, మన జీవితాలలో, మన కుటుంబాలను ఒక్కొక్కసారి దేవుడు పూర్తిగా తొలనాడినట్లుగా, మన జీవితాలను దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టుగా, ఒక్కొక్కసారి మన జీవితాలలో ఎందుకో మన బ్రతుకుల్లో ఒక రకమైనటువంటి విచారము, ఆందోళన కలుగుతూ ఉండటం తరచుగా మనం చూస్తూ ఉంటుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు దయచేసి దేవుడు ఎవరిని నిరాకరిస్తాడు, దేవుడు ఏ బిడ్డలను నిరాకరిస్తాడు, దేవుడు ఏ కుటుంబాలను నిరాకరిస్తాడు, దేవుడు ఏ విన్నపాలను, ఏ ప్రార్థనలను దేవుడు నిరాకరిస్తాడో ఈరోజు మనం తెలుసుకోగలిగితే మన జీవితాలలో ముందుకు పోవటానికి ఆటంకాలుగా ఏమున్నాయో, అవరోధాలుగా ఏమున్నాయో, అభ్యంతర కారణాలుగా ఏమున్నాయో వాటన్నిటిని మనం అధిగమించి ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, ప్రయోజనకరమైన జీవితాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు అని నేను ప్రభు పేరిట నిండు మనసుతో మనం చేస్తున్నాను. ప్రియులారా, మరి ఎన్నో రోజులుగా నేను నిరీక్షణతో ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో ఎందుకు తరచుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవుడు నాతో పంచుకున్న ఈ ఆనందకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి వాక్కులను మీ అందరితో పంచుకోవాలని నేను మీ ఎదుటికి టీవీ ద్వారా వేయించేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశముగా దేవుడు ఎవరిని నిరాకరించును అనేటువంటి మాటలపై ఈరోజు నేను ధ్యానం చేయాలని మీ ఎదుట నేను ప్రార్థనాపూర్వకంగా నిలబడి ఉన్నాను. ప్రియులారా, మరి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని కట్టడలను మీరిన వారి అందరినీ దేవుడు నిరాకరించును అనేటువంటి మాట కీర్తనకారుడు 119వ కీర్తన 118వ వచనంలో రాసి ఉంచాడు. ఈనాడు చాలామందికి అర్థం కానిటువంటి విషయం, నా కుటుంబం నిర్లక్ష్యం చేయబడుతుంది, నా పిల్లలు నిర్లక్ష్యం చేయబడుతున్నారు, లేదు మా విన్నపాలు,
మా భవిష్యత్ ప్రణాళికలు తిరస్కరించబడుతూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటో ఈరోజు చాలామందికి తెలియట్లేదు. ముందుకు పోదామని ఆశ చాలామందిలో ఉంది, కానీ ముందుకు ఒక అడుగు వేస్తే వెనక్కి 10 అడుగులు లాగేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న లోపాలను మనం చేసుకోవడానికి ఇష్టపడలేదు. మనం ముందుకు పోలేకపోవటానికి సొసైటీ కారణం అనుకుంటున్నాం. మనం ముందుకు పోలేకపోవటానికి మరొకటి ఏదో ఆటంకం అనుకుంటున్నామే, కానీ మనం ముందుకు పోలేకపోవటానికి, మన భవిష్యత్తు గమ్యాన్ని మనం చేరుకోలేకపోవటానికి మన లోపాలే, మన యొక్క అనాలోచనలే, మన యొక్క అవివేకంతో కూడిన నిర్ణయాలే మనల్ని వెనక్కి లాగుతున్నాయి అనేటువంటి సత్యం ప్రతి వారు తెలుసుకోగలిగితే ప్రతి వారికి దేవుడు ఉన్నతమైన జీవితాన్ని దేవుడు బహుమతిగా అనుగ్రహిస్తారు. ఇక్కడ రాయబడేటువంటి మాట, దేవుని కట్టడ ఎవరైతే నిరాకరిస్తారో, దేవుని కట్టడలను ఎవరైతే మీరుతారో, దేవుని కట్టడలను ఎవరైతే ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేస్తారో, వారి విన్నపాలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి భవిష్యత్ లక్ష్యాలను కూడా దేవుడు నిరాకరిస్తాడు, తిరస్కరిస్తాడు అనే సత్యం లేఖనములో సుస్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మన జీవితాల్లో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యాలు చాలామంది ఈనాటి బోధకులు కూడా ముందుకు పోలేకపోతున్నారు. ఈనాటి బోధకులు కూడా వారి భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునే విషయంలో ఎందుకు ఒకంత వెనకబడిపోతున్నారు. అనేకులకు బోధించే మాలాంటి బోధకుల యొక్క పిల్లలు కూడా కొన్ని సందర్భాలలో మా పిల్లలను ఈ స్థాయిలో చూసుకోవాలనుకుంటున్నాము, కానీ ఆ స్థాయికి మా పిల్లలు చేర్చుకోవడానికి ఎందుకో మేము మరి ముందుకు పోలేకపోతున్నామని చెప్పి కూడా నిరుత్సాహపడుతూ నీరసించిపోయేటువంటి బోధకులు కూడా చాలామంది లేకపోలేదు. మరి ఈనాటి విశ్వాసుల్లో కూడా అలాంటి వారు చాలామంది లేకపోలేదు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మరి దేవుని కట్టడలను ఎవరైతే మీరుతారో, దేవుని కట్టడలను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, దేవుని కట్టడలను ఎవరైతే త్రోసివేస్తారో, దేవుని కట్టుబాట్లను ఎవరైతే మరి తుడిచివేయడానికో లేదా వాటిని ఓవర్టేక్ చేయడానికో ప్రయత్నం చేస్తారో, వారి కుటుంబాలను, వారి విన్నపాలను, వారి ఆసక్తిని, వారి ఆశయాలను దేవుడు నిర్లక్ష్యం చేస్తాడు లేదా తృణీకరిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని ఈనాడు ఈ వాక్యం నుంచి మనం తెలుసుకుంటే మంచిదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మనందరికీ తెలుసు ప్రియులారా, కొన్ని కట్టుబాట్లు అనేవి ఊర్లలో లేదా కొన్ని కులాలలో మనం చూస్తూ ఉంటుంటాం. ఊరికి ఒక కట్టడ, కులానికి ఒక కట్టడ, ఒక కట్టుబాటు అనేది ఉంటుంది. దాన్ని ఎవరైతే మీరుతారో వారిని, ఆ కట్టుబాటులో ఉన్నటువంటి వారిని, మీరినటువంటి వారిని ఏం చేస్తారంటే ఆ కులం నుంచి, ఆ యొక్క పరిస్థితి నుంచి, ఆ ఊరు నుంచి వెలివేయటం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుడు మన ఎడల కొన్ని సంకల్పాలు, ఆ కట్టుబాటు అంటే ఏందో మనందరికీ తెలుసు ప్రియులారా. ఇది దేవునికి ఇష్టము, ఇది చేయరానిది, ఇది చేయకూడనిది అని దేవుడు ఎన్నో సుస్పష్టంగా దేవుడు లేఖనాల్లో మనకు పొందుపరిచి పెట్టారు. ఈనాడు దేవుడు చేయమన్నవి చేసేదానికంటే దేవుడు వద్దన్న వాటిని చాలామంది ఈరోజు ఆమోదిస్తూ, అనుసరిస్తూ వాటిని కొనసాగిస్తున్నటువంటి వారు చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేవుడికి ఇది నచ్చట్లేదు కదా, ఆయనకి ఇది ఇష్టం లేదు కదా, ఆయన నిర్ణయం కాదు కదా, ఆయన తలంపు కాదు కదా, ఇది నేను చేయటాన్ని బట్టి నేను ఎలా ముందుకు పోతాను, ఇది నేను చేయటాన్ని బట్టి ఎలా ఆశీర్వదించబడతాను, ఇది నేను చేయటాన్ని బట్టి దేవుని యొక్క ఉన్నతమైన కృపలకు నేను ఎలా పాత్రురాలను అవుతానని ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదండి. అందుకే దయచేసి నేను నిండు మనసుతో మరి మీ యొక్క ఎదుటికి వస్తున్నాను. నిండు మనసుతో ఈ మాటలు మోసుకొని మీ దగ్గరికి వస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క కట్టుబాటు, దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ధర్మం, ఇలా అనేకమైనటువంటి మాటలు రాయబడ్డాయి. అందుకనే ఎవరైతే దేవుని ఆజ్ఞలను, కట్టుబాట్లను నిరాకరిస్తారో వారిని దేవుడు తిరస్కరిస్తాడు లేదా దేవుడు వారిని నిర్లక్ష్యం చేస్తాడు. వారి ఆశయాలు, వారి ఆలోచనలు నెరవేర్చే విషయంలో మరి వారు ఒకంత తడబడతారనే విషయాన్ని దయచేసి నిండు మనసుతో ప్రతి వారు తెలుసుకుంటే మంచిదని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ దినం, ఈ ఉదయకాల వేళ నీ బలహీనత ఏంటో, నీ లోపం ఏంటో, నీ అనాలోచన ఏంటో, నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటో, అది దేవుని సంకల్పమో ఉన్నదా లేదా దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఉన్నదో ఒక్కసారి నువ్వు ఈరోజు ఆలోచన చేయగలిగితే ఈరోజు నీకు ఆశీర్వాదకరమైన రోజుగా ఉండబోతుంది అని నిండు మనసుతో మీ ఎదుటికి నేను వస్తున్నాను. ప్రియులారా, దేవుని కట్టుబాట్లు ఏంటో ఈరోజు మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవికాండం 19వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఏమనంటే, మీరు దొంగిలించకూడదు, మీరు బొంకకూడదు, మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు, మీరు నా నామమున అనగా దేవుని నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. ఇంకా ఆడి కిందకున్నటువంటి వచనాలు అనేకములు మనం చదివితే అక్కడ దేవుడు కొన్ని కట్టుబాట్లను, కొన్ని కట్టడలను మానవ జీవితాలలో విధించినటువంటి సందర్భాలు మనకు తెలుస్తాయి. దేవుడికి అవి నచ్చవు ప్రియులారా.
దేవుడికి నచ్చిన రీతిగా మనం జీవితాలు ఉండగలిగితే, మనకు నచ్చిన రీతిగా మన జీవితాలను దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచగలడు, మార్చగలడు. అయితే ఈరోజు నేను ఈ 4 విషయాల్లో నుండి ఒక విషయం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి అదంటే, మీరు దొంగిలించకూడదు. దొంగిలించటం అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. అది ప్రభువుకు నచ్చదండి. దొంగిలించటం అనేది ప్రభువుకి ఇష్టం లేనటువంటి పని. ఈనాడు అనేకుల జీవితాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు చాలామంది పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ సహితము ఈరోజు దొంగిలించేవారు కూడా ఎంతోమంది లేకపోలేదు. మరి దొంగిలించేటువంటి వారు ఎవరు? దొంగతనం ఎప్పుడు జరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. దొంగతనం రాత్రి జాములో జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు తెసలోనికే రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో దొంగ రాత్రి జామున వస్తాడు అనేటువంటి మాట రాయబడింది. అవునండి, దొంగలు రాత్రి జామున వస్తారు. రాత్రికి అపవాదికి దగ్గర సంబంధం ఉంది. చీకటిని అపవాదితో పోలుస్తాం. మనం రాత్రి వారము కామట, మనం చీకటి వారం కామంట, మనం పగటి వారము వెలుగు సంబంధులమని రాయబడింది. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఈ దొంగ అనేవాడు ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనంలో చాలా సుస్పష్టంగా మనతో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనములో వాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు అని అంటాడు. ఎవడు ఈ దొంగ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటానికి వస్తాడు. ఈ దొంగ ఎవడనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది. అంటే అపవాదికి మనం ఎప్పుడైతే చోటిస్తున్నామో వాడు మన జీవితాలలో ఉన్న విలువలను, వాల్యూస్ను, ఆశీర్వాదాన్ని, ఆనందకరమైన జీవితాన్ని దొంగిలిస్తున్నాడనే సత్యం మనందరికీ తెలియాలి. అయితే పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారు మెలకువగలిగి దొంగ మన జీవితాల్లో ప్రవేశించకుండా మనం ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్త పడతాం. ఎవరైతే మరి పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోలేరో వారు వారి జీవితాల్లో నిర్లక్ష్యంగా ఉంటారు, ఒకంత సోమరిపోతులుగా ఉండి అపవాది మనలోకి వచ్చి మనల్ని దోచుకొని దొంగిలించడానికి మనం అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటాం. అందుకే దయచేసి మీకు ప్రభు పేరిట నిండు మనసుతో నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అపవాది మన జీవితాలలో ఉన్న విలువైనటువంటి సొత్తులన్నీ దొంగిలించడానికి, విలువైనటువంటి ఆశీర్వాదాలని, ఆనందకరమైన జీవితాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటుండగా మరి మన జీవితాల్లో పరిశుద్ధాత్మ పనిచేయాలే తప్ప అపవాది పని చేయకుండా జాగ్రత్త తీసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకనే ఆ మీరు అనేటువంటి మాటను ఎవరికి ఉపయోగిస్తున్నాడు అంటే, అపోస్తలుడైనటువంటి మరి యోహాన్ రాసినటువంటి శుభవార్తలో ఒక చక్కని మాట రాస్తాడు. 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతిగా రాస్తాడు, మీరు ఎవరు అని అంటే, ఎందరూ దేవుని చేత అంగీకరించబడతారో, ఎందరూ దేవుని నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలంట. వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ మీరు ఎవరు? దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారు, ప్రభు సాక్షులుగా జీవితాన్ని కొనసాగిస్తామని తీర్మానం తీసుకున్నటువంటి వారు జీవితంలో దొంగిలించకూడదు. ప్రియులారా, దొంగిలించడానికి అవకాశం కూడా ఇవ్వద్దు. మనం దొంగిలించకూడదు, మనల్ని ఇంకొకడు దోపిడీ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వద్దు. మనం ఎప్పుడైతే అపవాదికి చోటిస్తామో వాడు మన జీవితంలో ప్రవేశిస్తాడు, మనల్ని దొంగిలిస్తాడు, మన విలువలు దొంగిలిస్తాడు, మన ఆనందాన్ని దొంగిలిస్తాడు, మన ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడు. వాడు మనలో ఎప్పుడు పని చేస్తున్నాడో వాడి స్వభావం మొదటి నుంచి ఏమైంది? దొంగిలించేటువంటి స్వభావం కనుక వాడు మనలో దూరినప్పుడు మనం కూడా దొంగిలించే రీతిగా మన జీవితాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క సంకల్పాలు మరి మనం ఆ దిశగా ఆలోచన చేస్తూ మనం ముందుకు పోతూ ఉంటుంటాం. అందుకే నేను దయచేసి మీకు ప్రభు పేరిట మనం చేస్తున్నాను. సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. మలాకీ గ్రంథంలో మాట్లాడుతూ ఉంటుంటారు, మీరు దొంగిలిస్తున్నారు అనేటువంటి మాట ఉపయోగిస్తాడు. మీరు నా యొద్ద దొంగిలించు ఉన్నారు అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఏ వ్యక్తి కూడా దొంగిలించడండి. ఈరోజు పరిశుద్ధాత్మ ముసుగులో, దేవుని ముసుగులో, దేవుని యొక్క ఉన్నతమైన కాపుదల్లో ఉన్నామని చెప్పుకుంటూ ఒక సంఘములో, ఒక సహవాసాల్లో కొనసాగుతున్నటువంటి దేవుని పిల్లలమైన మనం కూడా దొంగిలిస్తామని మరి ప్రభువుల వారు తన లేఖనంలో నుంచి మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో ఒకసారి పరిశీలన చేయండి. ఎక్కడ మేము దొంగిలిస్తున్నామని మన పైపెచ్చు మన ప్రభునే మనం ప్రశ్నించేటువంటి వారిగా కూడా లేకపోలేదు. అక్కడ మలాకీ గ్రంథంలో ఆ సన్నివేశాన్ని 3వ అధ్యాయంలో చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేటతలం చేస్తూ ఉంటుంటాడు. ప్రభువుల వారేమో మీరు దొంగిలిస్తున్నారు అంటాడు. ప్రజలు అంటుంటారు, మేము ఏ విషయంలో దొంగిలించామో, ఎలా దొంగిలించామో మీరు మాతో చెప్పండి అని మాట్లాడుతుండగా ప్రభువుల వారు చెప్తారన్నమాట, మీరు దశమ భాగములను, అర్పణలను నాకు చెల్లించక మీరు దొంగిలించుచూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం దొంగిలిస్తున్నారంట? దశమ భాగాలు ఇవ్వట్లేదంట ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా ఏమి ఇవ్వట్లేదంట? అర్పణలు దేవుని సన్నిధికి తీసుకొని రావట్లేదట.
ఏ అర్పణ కావాలి? హృదయపూర్వకంగా ప్రభు పాదాల దగ్గర నిండు మనసుతో మనల్ని మనం దేవునికి సమర్పించుకొని అర్పించుకోగలిగితే పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్లో మనం దైవ చిత్తానికి అనుకూలంగా బ్రతకగలుగుతాం, మన మనుగడను కొనసాగించగలుగుతాం. మనందరికీ తెలుసు దేవుడు కొన్ని కట్టడలు విధించాడని. దాంట్లో మొదటిది మరి దేవునికి ఇవ్వవలసినటువంటి భాగములు, అంటే దశమ భాగములే కావచ్చు, మరి ఇంకా అది ఏదైనా కావచ్చు, అర్పణ అంటే అది ఏదైనా కావచ్చు. సో దేవుడు ఏదైతే నిన్ను అడుగుతున్నాడో ఆ అడిగిన దాన్ని దేవుని పాదాల దగ్గర నుంచి నువ్వు ఏమాత్రం మిస్ చేయకుండా దాన్ని దేవుడు అడిగినట్టుగా మనం ఇవ్వాలి అనే సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే ఈనాడు ఏ సంఘం పేద సంఘం కాదు, ఏ సేవకుడు దయనీయ స్థితిలో ఉండడు, ఏ సేవకుని యొక్క పరిచర్య అంతంత మాత్రము పరిచర్యగా ఉండదు అనే విషయాన్ని ప్రతి వారు తెలుసుకోవాలని కూడా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకనే ప్రభువులు వారు సెలవిస్తున్నటువంటి మాట, ప్రభువులు వారు మనకు తెలియచేస్తున్నటువంటి మాట, దొంగిలించకూడదు అనేది అనేక సందర్భాల్లో మనకు రాయబడ్డాయి, అనేక సందర్భాల్లో మనకు తెలియచేయబడుతూ వస్తున్నాయి. అయినా సరే ఈనాటికి చాలామంది విశ్వాసులు వారి విశ్వాస జీవితంలో మరి ఎందుకో దేవునికి ఇచ్చేటువంటి విషయంలో కొంత దొంగిలిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని సాక్షాత్తు దేవదేవుడే గుర్తు చేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కూడా దొంగిలించకూడదు అని. అలాగే మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ అనేక సందర్భాల్లో ప్రభువులు వారు మనకు జ్ఞాపకం చేస్తాడు, దొంగిలవద్దు అని తరచుగా ఈ మాటలు మనకు గుర్తు చేస్తూ వచ్చాడు. అయితే దొంగతనం చేయటం అనేది దైవ సంబంధమైనటువంటి కార్యం కాదు, అది అపవాది యొక్క క్రియ. మరి ఏ విషయాల్లో దొంగతనం చేస్తున్నామంటే 10వ భాగం ఇవ్వక మనం దొంగిలిస్తున్నామట. అందుకనే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో చాలా సుస్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతిష్ఠార్పణలు, అలాగనే మీ యొక్క 10వ భాగములు 10వ భాగములు ఇవ్వకుండా మరి దేవుని పాదాల దగ్గర దొంగిలిస్తున్నారు, అది మీకు శాపంగా మారిపోయింది అనేటువంటి సత్యాన్ని ప్రభువులు వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారు, ఈరోజు చాలామందికి ఈ మాటలు అర్థం కావట్లేదు. మనం ఏ విషయంలోనే దేవుడి దగ్గర నుంచి మేలు పొందినప్పుడు, ఏదైనా దేవుడికి మనం ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఏదో కొన్ని సందర్భాల్లో మన అవసరతల్లోనో, మన అక్కరలోనో, మన శ్రమల్లోనో, మన బలహీనతలోనో, ఇంకా అనేక రకాల ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు మనం దేవుడు అడగకముందే కొన్నిసార్లు కొన్ని నిబంధనలు చేసుకుంటాం. ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడితే, ఈ సమస్య నాకు తీరిపోతే, ఈ కష్టం నా జీవితంలో తొలగిపోతే, లేదా నా బిడ్డ బాగుపడితే, నా భర్త బాగుపడితే, నా పిల్లల జీవితాల్లో సంతోషకరమైన ఆనందకరమైన కార్యాలు జరిగితే, నేను ఇది చేస్తా ప్రభువా, అది చేస్తా ప్రభువా, మరొకటి చేస్తానని కొన్ని సందర్భాల్లో మనం తీర్మానాలు తీసుకుంటూ ఉంటుంటాం. ఆ తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారం మనం కొన్నిసార్లు చెయ్యం. మన సమస్య తీరిన తర్వాత, మన బాధలు తీరిన తర్వాత, మన కష్టాలు తీరిన తర్వాత, మన పిల్లలు ప్రయోజకులైన తర్వాత మనం వెంటనే ఒక ఆప్షన్ పెట్టేస్తాం, ఇంత నేను చెయ్యాలా, ఆ రోజు ఏదో అలా అనుకున్నాను కానీ నేను ఈరోజు ఇలా చేయగలగానా, ఇలా చేయటాన్ని బట్టి నేను కొంత ఆర్థికంగా ఇబ్బంది పడతానేమో అని కూడా చాలామంది ఆలోచన చేస్తూ ఉంటుంటారు. పిల్లరా, నేను దయచేసి మీకు ప్రభు పేరిట మనం చేస్తున్నాను, దేవునికి మాట ఇచ్చి మాటను తప్పకూడదు. దేవుడి దగ్గర ఒక నిబంధన చేసి నిబంధనను మీరకూడదు. ఏది దైవ సంకల్పమో మనం తెలుసుకొని దైవ చిత్తానికి అనుకూలంగా మనం ముందడుగు వేయాలనే సత్యాన్ని దయచేసి నిండు మనసుతో మనం చేస్తున్నాను. ఇక మరికొంతమంది విషయాన్ని ఆలోచన చేస్తే దశమ భాగాలు ఇవ్వక వీళ్ళు నా యుద్ధ దొంగిలిస్తున్నారు అని ప్రభువులు వారు చెప్తా ఉన్నారు. ప్రియులు దేవుని బిడ్డలారా, చాలామంది వారి జీవితాల్లో వారికి వచ్చే రాబడి ఎంతో, అది లక్షలు కావచ్చు, వేలు కావచ్చు, ఇంకేమో కావచ్చు. అయితే దశమ భాగం ఇచ్చే సమయానికి వచ్చేటప్పటికల్లా 100కు 10 ఇవ్వాలి, 1000కి 100 ఇవ్వాలి, 10,000కి 1000 ఇవ్వాలి, ₹1,00,000కి 10,000 ఇవ్వాలి. ఇలా ఇన్కమ్ సోర్స్ కలిగినటువంటి మన జీవితాల్లో, అది పంటలోనే కావచ్చు, మన యొక్క శాలరీస్లోనే కావచ్చు, మనం చేస్తున్నటువంటి బిజినెస్లో కావచ్చు, ఇంక ఏ విషయాల్లో దేవుడి దగ్గర దేవుని ఆశీస్సులు మనం పొందుకొని ప్రయోజనకరమైన జీవితాన్ని మనం పొందుతున్నామో దాంట్లో 10వ వంతు దేవునికి మనం ఇవ్వగలిగితే దేవుడు అప్పుడు ఆకాశము వాకిళ్ళిపి పట్టజాలనంతగా దేవుడు మనల్ని దీవిస్తాడట. ఎప్పుడు ఆయన కట్టడను మనం గౌరవించినప్పుడు. ఇది విధి మనిషికి, ఇది దైవ నిర్ణయం, ఇది దైవ సంకల్పం, దేవుని యొక్క ఆలోచన, ఇది దైవ చిత్తమని మనం తెలుసుకొని ఆ రీతిగా మనం స్పందిస్తూ మన యొక్క కానుకలను లేదా మన యొక్క అర్పణలను దేవుని పాదాల దగ్గర మనం నిండు మనసుతో అర్పించగలిగితే మన జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. చాలామందికి తెలియదండి, అబ్రహామును మెల్కీసెదెకు వచ్చి అడగలేదండి. మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరికి వచ్చి నువ్వు నాకు దశమ భాగం ఇవ్వాలి కదా అని గుర్తు చేయలేదండి. దైవజనుడైనటువంటి మెల్కీసెదెకు ఎప్పుడైతే కనుల ముందు కనపడ్డాడో వెంటనే ఆయనకు మర్యాదలు చేసి దీవెనకరమైన పరిచర్యం చేసి మరి అబ్రహాము తన జీవితంలో తను దేవుడు ఆశీర్వదించిన దాంట్లోంచి 10వ భాగం తీసి ఇచ్చినప్పుడు అబ్రహామును మెల్కీసెదెకు ఆశీర్వదించి వెళ్ళిన సంఘటన మనకు కనబడుతుంది. నీ జీవితంలో నువ్వు గొప్పవాడు కావాలంటే,
నీ జీవిత ఆశయాలను నువ్వు నెరవేర్చుకోవాలంటే నీ పిల్లలు ఏ విషయాల్లో కూడా దేవుని చేత తిరస్కరించబడకుండా నీవు, నీ కుటుంబం, నీ యొక్క భవిష్యత్తు తరాలన్నీ దీవెనకరంగా మార్చబడాలంటే దేవుడు ఏదైతే నిన్ను చేయమంటున్నాడో చెయ్యమన్న దాన్ని చెయ్యమన్న రీతిగా మన జీవితాల్లో మనం కొనసాగించగలిగితే మన జీవితాలు ఎప్పుడు కూడా హై పొజిషన్లో ఉంటాయి, ఆనందకరమైన స్థితికి ఎదుగుతాయనే సత్యాన్ని మనం తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈరోజు చాలామంది దశమ భాగాలు ఇస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఒక విత్తనాన్ని తీసుకొని భూమిలో వేసేటప్పుడు ఆ విత్తనం ముందుకు జీవం కలిగిందై ఉండాలి. ఆ విత్తనాన్ని 10 భాగాలు చేసి 10 ముక్కలు చేసి ఈ విత్తనాన్ని మనం భూమిలో విత్తితే ఆ విత్తనం మొలకెత్తదు కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విత్తనం జీవం కలిగిందా లేదా చూసుకోవాలి, వాతావరణ అనుకూలతలు మంచుకున్నాయా లేవా చూసుకోవాలి. అది భూమిలో పూర్తి స్థాయిలో మనం విత్తినప్పుడే అది ఆ పదునుకు మొలకెత్తడం ప్రారంభిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా చాలామందికి తెలియని ఒక ఇదేంటంటే, ఒకవేళ అందరూ ఉంటారు దశమ భాగాలు మేము ఇస్తున్నామండి, చర్చెస్కి ఇస్తున్నాము, పరిచర్యలకు ఇస్తున్నామని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది లేకపోలేదు. వారిలో దశమ భాగాలు ఎలా ఇస్తారంటే 1000 రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర 500 ఇచ్చి 500 కట్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటున్నారంటే ఆ విత్తనాన్ని కట్ చేసేసి భూమిలో విత్తినప్పుడు ఆ విత్తనం అది ప్రయోజనకరంగా ఉంటుంది. దానివల్ల ఏ రకంగానేటువంటి ప్రయోజనం ఉండదండి. అది ఎలా మొలకెత్తదండి, ఎందుకంటే దానిలో ఉన్న జీవం చనిపోయింది, దానిలో జీవం నిర్జీవంగా మారిపోయింది. అలాంటి విత్తనం ఎలా మొలకెత్తుతుందండి? నేను ఇస్తూనే ఉన్నానండి. ఇంకొంతమంది తెలివిగా మాట్లాడుతూ ఉంటుంటారు, నేను ఫలానా దైవజనుడికి కొంత ఇస్తున్నానండి, ఇంకొక దైవజనుడికి కొంత ఇస్తున్నానండి, మరొక దైవజనుడికి కొంత పంపిస్తున్నానండి, ఇలా నా దశమ భాగం వచ్చిందని అంటే నమ్మకంగా నేను దేవుని పరిచర్యలోనే ఖర్చు పెడుతున్నానని చెప్పేవాళ్ళు కూడా చాలామంది లేక. నీ జీవితంలో ఈ రోజు నుంచి అయినా దయచేసి నువ్వు మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆలోచన చేయి. నీ దశమ భాగాన్ని నీ సంఘంలో పెట్టండి. ఈరోజు ఏదో సంఘానికి సభ్యుడు అయి ఉంటావు, మరొక సంఘానికి ఏదో పంపిస్తున్నట్టుగా పంపిస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. నీ సంఘంలో నీ సేవకుడు దేవుని పని చేయటానికి పూర్తి స్థాయిలో తను ప్రోత్సహించబట్టలేదనే సత్యం ఎంతమందికి తెలుసండి? ఈరోజు నీ సేవకుడు ద్వారా ఉన్నతమైనటువంటి పరిచర్య జరిగించాలి, నీ సంఘం ద్వారా ఉన్నతమైన పరిచర్య జరిగించాలి, నీ ప్రాంతం నుంచి దేవుడు గొప్ప గొప్ప పరిచర్య జరిగించాలని దైవ సంకల్పం అయితే నీవు ఆ రీతిగా సహకరించడం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. తద్వారా నీ సంఘం దీవెనకరంగా లేకుండా పోతుంది, నీ సేవకుడు దీవెనకరంగా లేకుండా పోతున్నాడు. తద్వారా నీవు, నీ కుటుంబం, నీ భవిష్యత్తు కూడా దీవెనకరంగా లేకుండా నిర్లక్ష్యం చేయబడుతుందనే సత్యం ఈనాడు ఎంతమందికి తెలుసండి? ఒకవేళ ఒక సంఘంలో 40 మంది విశ్వాసులుంటే ఆ సేవ, అక్కడ పరిచర్య చాలా దీవెనకరంగా ఉంటుంది. ఈనాడు చాలామంది సేవకులు ఏడుస్తున్నారండి. చాలామంది సేవకులు కనీస అవసరతలు కూడా వెళ్ళనటువంటి స్థితుల మధ్యలో నలిగిపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి ఆలోచన చేయండి. మీ సంపాదన ఎంతో? కనీసం ఈరోజు ఒక కుటుంబం బతకడానికి 5,000 6,000 అవసరం. 40 కుటుంబాలు ఆ సంఘంలో ఉన్నాయంటే మా సంఘానికి 100 మంది వస్తారండి, మా సంఘానికి 200 మంది వస్తారండి, మా సంఘానికి 1000 మంది వస్తున్నారండి అని చెప్తున్నటువంటి వారు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక 40 మంది సంఘం అనే కుటుంబంలో ఈరోజు దేవుడు దీవించి మిమ్మల్ని అందరిని ఆశీర్వాదకరంగా మీరందరూ తృప్తిగా బ్రతుకుతున్న వేళ మీ కుటుంబాల నుంచి 5-6 వేలు మీరు సంపాదించగలిగితే, ఒక 400-500 మీ యొక్క సంఘానికి మీరు పంపితే, ఒక 500 రూపాయలు మీరు ఆ సంఘంలో మీరు దశమ భాగాలు ఇచ్చే వ్యక్తులైతే మీ యొక్క సంఘం ఆదాయం ఎంత అవుతుందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఒకసారి ఆలోచన చేయండి. 20,000 రూపాయలు అవుతుంది. 20,000 రూపాయలతో అక్కడ పరిచర్య ఎంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఏనాడని ఆలోచన చేయండి. ఈరోజు మా సంఘంలో ఎన్నో గొప్ప పనులు చేయాలనుకుంటున్నామండి, కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేవండి. కనుక మీరు ఎవరన్నా స్పందిస్తే, మీకేమైనా గొప్ప మనసుంటే మీరు మాకు సహాయం చేయండి అని అడుక్కున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. దయచేసి ఈనాడు మీ సేవకుడు నలుగురిని అడుగుతున్నాడు అంటే, నలుగురి దగ్గర చేతులు చాపుతున్నాడంటే, నలుగురి దగ్గరికి వెళ్ళి ఒకవేళ భిక్షమెత్తే రీతిగా ఉన్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అది నీకు, నీ సంఘానికి, నీ యొక్క వ్యక్తిగత జీవితానికి అవమానకరమని జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట నేను నిండు మనసుతో మీకు మనవి చేస్తున్నాను. అవునండి, ఈనాడు సంఘాలన్నీ దీవెనకరంగా ఉండాలి, దేవుడు ఆశీర్వదించాలి, పట్టజాలనంతగా దేవుడు దీవించాలని దేవుడు ఆశపడతా ఉంటుంటే నువ్వేమో దొంగిలిస్తూ వస్తున్నావు. ఇస్తున్నాను అని చెప్పుకుంటూ దాంట్లో కొంత కట్టింగ్ పెడుతూ వస్తున్నావు, లేదా దాన్ని ముక్క చెక్కలు చేసి పంచుకుంటూ వస్తున్నావు. నీ సేవకుడు కన్నీటితో నీ కొరకు మొరపెడుతున్నాడు, నీ కుటుంబం కొరకు మొరపెడుతున్నాడు, నీ యొక్క కుటుంబం కోసం ఆయన ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతున్నటువంటి వేళ నీ సంఘంలో నీకు పరిచర్య చేస్తున్న నీ సేవకుడి చేతికి నీ దశమ భాగం అంతయు నువ్వు ఇస్తే దేవుడు నిండు మనసుతో నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు దీవిస్తాడని కనీస జ్ఞానం ఈరోజు నీకు లేకపోవటం నీ అవివేకం కదూ. అందుకనే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది, దొంగిలించకూడదు. అబ్రహాము దొంగిలించలేదు కనుకనే అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడు. దావీదు దొంగిలించలేదు కనుకనే దావీదును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా దశమ భాగాన్ని లేదా అర్పణను దొంగిలించే వ్యక్తిగా ఒకవేళ నువ్వు లేకపోతే, ఈ రోజు నుంచి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి దీవెనకరమైన స్థితిలో నిన్ను నిలబెట్టాలని దైవ సంకల్పాన్ని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ ఆశీర్వాదకరమైన ఈ సందేశాన్ని మీకు అందించడానికి
మాకు సహకరించినటువంటి వారు, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు డి జయప్రకాష్ గారు, రూపారాణి గారు కోదాడు నుంచి ఈ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేశారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీతిమంతుడ, సర్వాధికారి, ఈనాటి ఈ కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేసి నిన్ను గణపరిచిన అయా ప్రభు జయప్రకాష్ గారిని, రూపారాణి గారిని మీరు దీవించండి. వారికి ఉన్న కొదువ, లోటు, లేమిను వెరిగిన దేవుడు గనుక వారి జీవితాల్లో శాంతి సమాధానాలు కలుగు చేయండి. ఆశీర్వాదకరమైన సంతానాన్ని వారికి దయచేయండి. ఆనందకరమైన జీవితాన్ని, దీవెనకరమైన, ప్రయోజనకరమైన జీవితాలు వారికి దయచేయండి. ఇదిగో తండ్రి, ఈ మాటల ద్వారా అయా ప్రభ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ శ్రోతలందరినీ మీరు ప్రభ గుర్తు చేసుకుంటున్నారు. ఈనాటి వరకు చాలామంది ప్రభ దశమభాగాలు, ప్రతిష్టార్పణల యువక దేవుని పాదాల దగ్గర దేవుని కట్టడను, దేవుని నిబంధనను మీరి శాపగ్రస్తులుగా మారిపోతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు తండ్రి. అలాంటి వారిగా తండ్రి ఎవరు లేకుండా ప్రతి వారి వారి సంఘాలలో వారి దశమభాగాలు ప్రతిష్టార్పణలు అర్పిస్తూ అయా పరిచర్యకు సహకరిస్తూ నేను గణపరిచే భాగ్యాన్ని కలుగు చేయండి. రోగుల ఈ బాధల్లో, బలహీనతల్లో, శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో, కన్నీటి వ్యతల్లో నలిగిపోతూ, నెమ్మది లేకుండా పోతూ, అనేక రీతులుగా అవరోధాలు, ఆటంకాల చేత నలిగిపోతున్నారో వారందరూ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి మనశ్శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, శాంతిని కలుగు చేయండి, సుఖవంతమైన జీవితాన్ని కలుగు చేయండి. రోగులైన ప్రతి వారిని ముట్టి స్వస్థపరిచి మీరే ఘనత పొందమని ఈ మాటలన్నిటి ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు తెలియజేస్తూ యేసు దేవుని ఉన్నత నామాన్ని బట్టి వినయంగా వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన దొంగిలించక, దేవుని కట్టడలు మేరక, దైవ చిత్తానికి అనుకూలంగా ముందుకు సాగుతూ మరి దీవెనకరమైన పరిచర్య కోసం నిరీక్షించే ప్రియులైన వారందరికీ కృపగల దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు కలుగు చేసి ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన డి జయప్రకాష్ గారికి, రూపారాణి గారికి దేవుడు అత్యధికమైన దీవులు అనుగ్రహిస్తూ వర్ధులు చేస్తూ కాపాడును గాక. ఆమెన్.